రామయ్యకి కారు యాక్సిడెంట్ అయిందయ్యో. అయ్యయ్యా, రంగసీతమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది రామయ్య కూడా. అబ్బా, ఎంత ఫిలసాఫికల్గా రాసిండు రైటర్. ఇంక ఈ 10వ పార్ట్ వచ్చింది, ఇంకా చంపేసింది కాబట్టి మీకు అర్థమై ఉంటుందిగా. రంగు సీతమ్మ ట్రెండ్ సెటర్ మన తెలంగాణ ఫోక్ హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెట్ చేసిర్రు దీంతో, మామూలు కాదబ్బా. బాబా, నిజంగా క్యారెక్టర్ చనిపోతే ఏదో నిజంగా బాధ అనిపిస్తుంది అన్నట్టు. అంత ఇంపాక్ట్ చూపగలిగింది పాట. కార్తిక్ రెడ్డి కూడా భలేగా బాగా చేశాడు అబ్బా. జాన్లూరి ఆయన వైఫ్ క్యారెక్టర్లో, అలాగే కూతురు నీతు క్యారెక్టర్, అల్లుళ్ళు, అది ఇంకా నిజంగా ఇది మన ఇదిలో బా జనరల్గా ఇవాళ రేపు ఏంటంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఇది ఒక ఫస్ట్ పార్ట్ కనుక ఇట్లా హిట్ అయితే దాన్ని పార్ట్ 1, పార్ట్ 2 అంటూ గట్రా చేసుకుంటా వచ్చుడు అనేది మనం ఈ మధ్య బాగా ఫస్ట్ హాలీవుడ్లో చేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకా వాళ్ళని చూసి మన హిందీ వాళ్ళు చేస్తారు. ఇక అది మనం ఇక మొత్తం బాగిద్ది ఇండియా అంతా. ఇప్పుడు తెలుగుని చూసి మిగిలిన వాళ్ళు అందరూ చేస్తున్నారు. చూస్తున్నాగా బాహుబలి దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా పుష్ప 2, తర్వాత ఇది సలార్ 2 రాబోతుంది. ఇట్లా అన్నీ ఇంకా భారీ భారీ బడ్జెట్లతో వస్తూ ఉన్నాయి. అది సినిమా వరకు. కానీ అట్లా సరదాగా ఒక ఇదిలో మనం వినే జానపద ఇదిలో ఒక కమర్షియల్ ఇదిలో ఈ రంగు సీతమ్మ అనేది ఒక ప్రభంజనం అబ్బా. నాకు అట్లా అనిపిస్తుంది. నిజంగా ఏంటంటే మంచికి మంచి చెప్పుకోవాలి కదా, మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెబుతారు. అసలు రంగు సీతమ్మ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు బహుశా మరి ఆ డైరెక్టర్ కూడా వాళ్ళు అనుకున్నారో లేదో, ఇది 10 పార్ట్లు మందం వెళ్తుంది, ప్రతిదీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ఏ టైంలో ఈ ట్యూను పుట్టిందో రైటర్కి, నాగం పరశురామ్ కదా. మా ఫోక్ సాంగ్స్ అడ్డాకు కూడా పరశురామ్తో 2 రాయించినాం రీసెంట్గా. అప్పుడు మన ఏప్రిల్లో ఒక పాట, ఒకటి సీరల్ రైకెలు లేనే లేవంటూ, అది మన సౌజన్యను ఆ పరశురామ్, హీరో పరశురామ్ చేసిర్రు. అంతకుముందు ఇంకొక దానికి ఏంటంటే మన జోగుల వెంకటేశ్వను వాళ్ళతో, అది జస్ట్ ఏది స్టూడియో వెర్షన్ అయిందిలే, అది వీడియో సాంగ్ కాలే. మొత్తం మీద అయితే పరశురామ్తో ఇది పరశురామ్ కెరీర్లో ఇది ఒక రికార్డ్ అంట. నేను ఇది ఎప్పటికీ మిగిలిపోయే, అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు, ప్రతి ఆర్టిస్టు ఇదిలో కూడా అంటే మనకి కొన్ని మెమరీస్, అచీవ్మెంట్స్, టాలెంట్ పరంగా, క్రియేటివిటీ పరంగా ఇవి ఉంటాయి. అలా చూసుకున్నట్లయితే పరశురాము మల్టీ టాలెంటెడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూసిన కదా మంచిగా, అంటే ఆయన ప్రైసెస్, మంచి కమర్షియల్ మైండ్, బాగా అన్నీ బాగుంటాయి. దేన్నైనా బాగా కమర్షియల్ చేసుకోగలుగుతారు, మాటలు కూడా బాగా చెబుతారు, అట్లా పనులు కూడా బాగా చేస్తారు. ప్రొడ్యూసర్తో పాట కమిట్ అయిందంటే ఆ పాట అతను చేయాల్సినదంతా ఫంక్షన్స్ బాగా చేస్తారు. ఐ లైక్ హిజ్ వర్కింగ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్. కానీ ఇంకా మరి ఒక హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునేటప్పుడు నిజంగా జాబ్ వదిలేసి ఇడిచిపెట్టి ఈ పాటలు ఫోక్ ఇండస్ట్రీ ఇదిలోకి వచ్చేసి పూర్తి స్థాయిలో
మరి నిలబడి ఆయన ఛానల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. రైటరు, యాక్టరు, యాక్టింగ్ కూడా భలే చేస్తారు. డైరెక్షన్ స్టైల్ కూడా బాగుంటుంది పరిశ్రమది. అంటే ఏంది ఇంకా పొగుడ్డైనా ఇంకా ఏంది అని అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని మాట్లాడాలంటాను నేను. అది ఎవరన్నా కానివ్వండి, పాజిటివ్ ఒక ఆర్టిస్టు యొక్క టాలెంట్ని మనం గుర్తించలేకపోతే బేసికలీ ఆమె అంటే చిన్న ప్రొడ్యూసర్, సన్న ప్రొడ్యూసర్, చాలా మంది లెక్క, కొంత డైరెక్టర్ అనుకోండి, అది మనం గుర్తించలేకపోతే ఎట్లా? నిజంగా ఇది ఒక సెలబ్రేషన్ చేయాల్సినటువంటి ఇది. ఒక పాట 10 భాగాలు, అది ఒకదానికి మించి ఒకటి వెళ్ళడం. అందులో కార్తీక్ రెడ్డి ఫస్ట్లో, ఆ అమ్మాయి ఎవరు, లాస్య జీవన్, వాళ్ళిద్దరితో స్టార్ట్ అయిన ప్రయాణం, ఆ లవ్, ఇద్దరు ప్రేమ, అబ్బాయి అమ్మాయి ఒకరికొకళ్ళు, అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా అమ్మాయి పట్టుదలగా నిలబడి అబ్బాయికి ధైర్యాన్ని ఇచ్చి తన జీవితంలోకి తెచ్చుకొని మరి ఒక బిడ్డను కంటే ఆ బిడ్డని అంటే ఈ అమ్మాయి మీద ఇంకొకడు విలన్గాడు కన్నుబట్టం, ఆ కాన్సెప్ట్ అసలు మనోడు పరశురామ్ చేసిన విధానం, అబ్బా ఆ ట్యూన్ ఏ రోజునైతే పరశురామ్ మైండ్లో పడిందో కానీ ఇంకా ఆ రోజున ఆ ఛానల్లో లడ్డు మ్యూజిక్ ఆ ప్రొడ్యూసర్కి కాసులు వర్షం అయిందబ్బా. నిజంగా అదృష్టం, ఏదైనా కూడా అదృష్టం ఉండాలి కొన్నిటికి. ఎందుకంటే నిజంగా ఇది అద్భుతం సాధిస్తుంది, డబ్బులు మంచిగా వస్తాయి, సూపర్ హిట్ అవుతుంది అనేది కనుక వచ్చుంటే పరశురామే పెట్టుకునేవాడు కదా. నేను ఇదే అడిగినా అప్పుడు, పరశురామ్ అటువంటిది మనకు ఒకటి చేయాలంటే మరి ఏది మనకి సీక్వెల్స్ రంగు సీతమ్మ లాంటిది చేయాలి అంటే అటువంటిది అనే ఏముంటుందన్నా, ప్రతిదీ అట్లే అనుకొని రాస్తాం. ఏది వెళ్తుందో, ఆడియన్స్ ఏది ఇష్టపడతారో, ఏది కనెక్ట్ అవుతుందో అది మనం చెప్పలేము. అది కరెక్టే. అదే నిజంగా అది అంత సూపర్ హిట్ అవుతుందని అనుకొని ఉంటే ఇంకా నేనే నా ఛానల్లో చేయించడోని కదా అన్నాడు. కరెక్టేగా, ఏమంటారు? అంతే కదా. ఇది హిట్ అయిద్ది అని చెప్పడానికి ఉండదు. మనం ప్రొడ్యూసరు ఫైనల్గా ఏమనుకుంటాడంటే పర్లేదు, ఇది అంతా ముందు వింటాంగా, మ్యూజిక్ ట్యూన్ అంతా విన్నాక అమ్మయ్య పర్లేదులే, కొంత అయినా వెళ్తుంది, మన డబ్బులు ఖర్చులు మందం వస్తుంది, మన బడ్జెట్ మందం వస్తుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అది బయటకు ఇడిచిపెట్టిన తర్వాత ఒక్కోసారి ఛాయ్ పైసలు కూడా రావు, ఓ 10 మంది ఛాయలు దాటానికి కూడా రావు. అది ఎట్టుంటుందంటే ప్రొడ్యూసర్కి ఆ వేదన మాటల్లో చెప్పలేను, అది నాకు అనుభవమే. ఎందుకంటే అది సో ఈ పాట ఇది మొత్తం 1, 2, 3, 4, 5 అట్లా ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అవటం. ఇప్పుడు మొత్తం మీద ఈ ఫైనల్ పార్ట్ అనిపిస్తుంది నాకు. ఇది 10వ భాగం వచ్చింది. ఇందులో కథానాయకుడిని అంటే యాక్సిడెంట్లో చనిపోయింది కదా. ఇంకా అది చూసినాక నాకు ఏమనిపించింది అంటే, ఇంకా మరి సీతమ్మ దగ్గరికి అంటే కథలో క్యారెక్టర్ల పరంగా ముందు రంగు సీతమ్మ అంటే ఈయన భార్య అన్నట్టు, మొదలు చేసుకున్నాడు కదా ఇష్టపడి పోరాడి. ఆ క్యారెక్టర్ దగ్గరికి ఈ క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఏది చనిపోయేటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అంటది, ఏది శాశ్వతం కాదు, వెళ్ళిపోక తప్పదు అన్నట్టుగా ఒక ఫిలసాఫికల్ టచ్ కూడా రైటర్ ఈ క్యారెక్టర్తో చెప్పినట్టు అనిపించింది నాకు. ఇది కరెక్ట్. ఆ క్యారెక్టర్ ఆయనే మొత్తం రాసుకుంటూ వచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్ స్వభావాన్ని బాగా చెప్పగలిగింది అనిపించింది. ఏనాడు నిద్రున్నది, ఏనాడు సుఖం ఉన్నది. పెళ్ళి లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పెరిగే పరిణామ క్రమంలో సొంత వాళ్ళే దెబ్బ కొట్టడం, ఆ ధాన్యం పండితే దాన్ని ఎత్తుకుపోదామని చూడటం, ఇట్లా అనేక కష్టాలు. ఆ బిడ్డని ఒకడు కిడ్నాప్ చేయటం, అప్పుడే పైనుంచి ఇసిరినప్పుడు, అది 3వ భాగంలోనో 4వ భాగంలోనో, 2వ భాగం అనుకుంటా, పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి ఒక పెట్ట పుడితే మళ్ళీ ఆ బిడ్డనే 2 సంవత్సరాల తర్వాత కిడ్నాప్ జాతర అయిన తర్వాత పైకి తీసుకెళ్ళిపోయి ఇంటిపై నుంచి, సరే ఇసిరేది బొమ్మ అయినా కూడా గుండె ఆగిపోయినంత పని అయింది అబ్బా నాకు నిజంగా. అది చూస్తుంటే ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులు అందరూ అక్కడ కనెక్ట్ అయి ఉంటారు అనిపించింది నాకు. ఎందుకంటే ఫాదర్ మదర్ మైండ్లు షేక్ అవుతాయి అక్కడ, పిల్లలు అంతా ఇది నుంచి అవుతుంటే. అది చివరికి తండ్రి అది వెళ్ళి పట్టుకున్న అమ్మయ్య, అదొక సంతోషం. ఆ 5తో ఫస్ట్ భాగం 5 ఎంత దాదాపు 50 మిలియన్లు హైయెస్ట్ బహుశా అదే అనుకుంటా, రంగు సీతమ్మ పార్ట్ 1. ఆ తర్వాత కొన్ని అటు ఇటుగా 20 మిలియన్స్ అట్లా 10 మిలియన్స్ బహుశా 9th భాగమును 9th పార్ట్ 9 ఎంత ఒక 1.5 month బ్యాక్ వదిలేరు. ఇది చాలా ఫాస్ట్గా వదిలేరు. ఇది ఇంకా నేను గ్యాప్ తీసుకుంటారేమో అనుకున్నా.
మొత్తం మీద ఏంటంటే దీనికి సూపర్ సక్సెస్ కనిపించింది ఆ ట్యూను. అలాగే ప్రవీణ్ సంగీతం, మ్యూజిక్ ఒకటే ట్యూను 10 భాగాల పాటు మనం వినగలిగామంటే నిజంగా ఆ ట్యూను, అలాగే ఆ పిక్చరైజేషను, దాంట్లో ఉన్న సక్కనైన ఆ సెంటిమెంట్ మెయిన్. భార్యాభర్త ఇప్పుడు రామయ్యకి సీతమ్మకి పెళ్ళి అవుతుంది, ఒక పిల్ల కలిగిద్ది, పెద్దది అవుతుంది, అది మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, 2 పిల్లలు అవుతారు, ఇద్దరు పిల్లలు ఆడబిడ్డలు కలుగుతారు. ఆ బిడ్డల పెరుగుదలలో తండ్రి స్పందన, తల్లిదండ్రుల స్పందన. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినాక కట్నం కావాలంటే ఉన్నది మొత్తం ఉడిచిపెట్టి ఇవ్వటానికి కూడా వెనకాడ్డ తండ్రి. అసలు అట్లా అంత ఆ ఎమోషనల్ ఇది డైరెక్టర్ పరశురాము, రైటర్ కమ్ డైరెక్టర్ అద్భుతంగా తీసుకొచ్చింది అబ్బా. అందుకే ఇది, ఎందుకంటే చూస్తే ప్రతి భాగంలో మన గుండెకి టచ్ అయ్యే ఎమోషన్ ఉంటుంది ఈ పాటలో. దీని సక్సెస్ అదే అనిపించింది నాకైతే. మరి మీకు ఇంకేమన్నా అనిపిస్తే కింద రాయుర్రి. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సక్సెస్ ఇది ఫోక్ ఇండస్ట్రీలో. అవునా కదా, మీరే చెప్పు. నాకేమీ అంటే అసలు ఆ ప్రొడ్యూసర్ నాకు అసలు తెలియదు, పరశురామ్ అన్నా తెలుసు, కానీ ఇది పరశురామ్ ఛానల్ కూడా కాదు. నేనేమంటానంటే సక్సెస్ని మాట్లాడాలి. సక్సెస్ని మాట్లాడకపోతే ఎట్లా 10 మందికి ఎట్లా తెలుస్తుంది? ఆ టెక్నీషియన్స్ వర్క్, కెమెరామ్యాన్ల వర్క్ బాగా చేశారు. ముందు ట్యూన్ కుదిరింది. ఇది ట్యూన్ గొప్పతనం అంటా నేను, అంటే రైటర్ గొప్పతనం. కొన్ని సందర్భాల్లో ట్యూన్ యావరేజ్గా ఉన్న ఆ హీరో హీరోయిన్ మ్యూజిక్తో నడుస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో ట్యూనే అల్టిమేట్గా నిలబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు విన్నా, ఎన్ని కథలు చూసినా మనకు బోరు కొట్టదు. కానీ ఇవాళ రేపు ఏదన్నా ఎక్కువ చూడటానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మనకి చాయిస్ పెరిగింది. ఓటీటీలో ఎరుగని మొబైల్లోనే సర్వం వస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్ అని, ఇన్స్టా రీల్స్ అని, ఇంకా వేరే సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్లు, మీమ్స్, ఇట్లా నంబర్ ఆఫ్ మనకి చాయిస్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రంగు సీతమ్మ ప్రయాణం ఇంత గొప్పగా ఆ ఆడియన్స్ దాన్ని వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయిందంటే ఆ సెంటిమెంట్, ఆ డెప్త్గా. అలాగే ప్రతి సాంగ్ డైరెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంత బాగా చేశాడు పరశురామ్ ఇదిలో. సో నిజంగా పరశురామ్ కెరీర్లో అతను మరి అంటే ఇంకా గర్వంగా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. బాగా రాస్తాడు, మంచి రైటరు నాగం పరశురామ్. ఈ పర్టికులర్గా ఈ విషయంలో నువ్వు అసలు అవార్డులు రివార్డులు ఏమైనా ఉంటే ఎన్ని అవార్డులు వస్తాయి చెప్పండి దీనికి? ప్రతి అవార్డు, ప్రతి భాగానికి అవార్డే, అవునా కదా? ఒక నంది అవార్డే ఫోక్ ఇండస్ట్రీలో ఉంటే, ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అంటే రైటర్కి ఉండాల్సింది ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. పాటను ఎట్టబడితే అట్ట రాస్తే నేను నరికేస్తా, కొరికేస్తా, చంపేస్తా అంటే అది పాట అవ్వదు. ఈ పాటల్లో చూడండి ఎక్కడ డీప్ ఎమోషన్ ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి బ్లేమింగ్స్ ఉండవు. సోషల్గా కూడా ఒక బాధ్యత ఉంటుంది, మానవ సంబంధాల పట్ల ప్రేమ ఉంటుంది, మానవ సంబంధాల పట్ల బాధ్యత ఉంటుంది. అసలు అద్భుతం అనమాట, అద్భుతం. ఈ లాస్ట్ చూసినాక నాకు ఇంక అయిపోయినట్టుంది. అంటే రామయ్య చనిపోయింది కాబట్టి మరి ఇక ఇదైపోయిందేమో. ఎందుకంటే మన ఫోక్ ఇండస్ట్రీలో 10 భాగాలుగా వెళ్ళడం అంటే ఒకే పాట ఒకే ట్యూన్తో మామూలు విషయమా? ఆలోచించుర్రి. వేరే పార్ట్ 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి, కానీ హైయెస్ట్ ఇదే కదా, ఇది రికార్డు కదా, ఆల్ టైమ్ రికార్డు ఇప్పటి వరకు. దీన్ని మించి ఇంకోటి వస్తుందని అయితే నేను అనుకోవట్లా ఫోక్లో. ఎందుకంటే ఇప్పుడు ఫోక్ సంబంధించి పెద్దగా ముఖ్యంగా ఫీమేల్ సింగర్ గురించి చెప్పాలి, లావణ్య. మనకు చెప్పేదేముంది, ఒక జమ్, ఒక రత్నం, ఒక చెప్పాలి ఏమనాలి, జానపద కోకిల, మట్టి గొంతు, ఏ ఎమోషన్ అయినా లావణ్య అద్భుతంగా పండిస్తుంది. ఈ పాటల విజయంలో లావణ్య వంతు కూడా ఉంది. అలాగే మేల్ వాయిస్ వచ్చినప్పుడు బొడ్డు దిలీప్తో పాడించినట్టున్నారు. తమ్ముడు వాయిస్ కూడా ఇంకా చెప్పాల్సిన పని లేదు. నాకు బేసికల్గా వీళ్ళిద్దరు అంటే కూడా ఇష్టం, వీళ్ళ వాయిస్లు, ఐ మీన్ ఇద్దరు. ఇక సంగీతం, ప్రవీణ్ కాయతోజు కెరీర్లో జనరల్గా ప్రవీణ్ ఎన్నో సక్సెస్, మంచి పాటలకి మంచి సంగీతం, ఫోక్, ఆ మట్టి ఇది ఫ్లేవర్ ఇచ్చిండు. కానీ ఇదొక ఎత్తు, ఒకటే ట్యూన్ 10 సార్లు 10 భాగాలు, కానీ అంటే లిరిక్స్ మారుతుంటాయి, ట్యూన్ అదే.
మనకి జనరల్గా మనం విన్నది రెండోసారి వినాలంటేనే మనకి ఇవాళ రేపు వినే అంత ఓపిక లేదు. అటువంటిది అంటే ఏంటబ్బా అనేది కనుక చూస్తే ఆ హ్యూమన్ ఎమోషన్స్, ఒకవైపు ఆ ట్యూన్ వినసొంపుగా ఉంటుంది. మనం పిక్చర్ చూస్తున్నప్పుడు అక్కడ తండ్రి ఆయన బిడ్డల కోసం పడే తాపత్రయం, అలాగే ఆయన రెండోసారి మళ్ళీ బిడ్డలను పెంచడం కోసం పెళ్ళి వద్దనుకున్నా కూడా తల్లి సెంటిమెంట్ పెట్టి పెళ్లి చేస్తారు. జాన్ లూడి క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేశారు క్యారెక్టర్లు. అందులో బాగా అంటే ఈ రంగు సీతమ్మ ప్రయాణంలో భాగస్వాములైన అందరూ కూడా వాళ్ళు దే ఆర్ వెరీ లక్కీ ఫెలోస్ అంటా నేను. వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటా నేను. ఈ అదృష్టం ప్రతిసారి రాదు, ఎప్పుడో ఒకసారి అట్లా వస్తుంటుంది. అందులో యాక్ట్ చేసిన కళాకారులు బాగా చేసిర్రు అందరూ. అయితే ఇది మా వల్లే వచ్చిందని ఎవరన్నా అన్నారంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అట్లా మా వల్లే అని చెప్పం, అది ప్రేక్షకుల వల్ల వస్తుంది. ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగా రాస్తేనే వాళ్ళు దీవిస్తారు. అందులో మనం పార్ట్నర్స్ అవుతాం, సక్సెస్లో మనం పార్ట్నర్స్ అవుతాం తప్ప మన వల్ల సక్సెస్ రావు. అట్లయితే మనం చేపట్టింది చేసింది ప్రతిదీ సక్సెస్ కావాలి. అవునా కాదా? చెప్పురు, మీరు చెప్పురు. సక్సెస్ మన వల్లే వస్తుందని మనం కనుక విర్రవీగితే మనం ఏం చేసినా సక్సెస్ కావాలి. అవునా కాదా? మీరే చెప్పండి. ప్రేక్షకులకి నచ్చే విధంగా అది ఆ సెంటిమెంట్ పరంగా అది దొరికింది, పల్స్ దొరికింది అంతే. ఆ లడ్డు మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఎవరో కానీ ఆయన అదృష్టవంతుడు. ఇది పరశురామ రూపంలో ఇలా అది ఒక్కొక్క పాట ఆ సాహిత్యం అట్లా వచ్చింది. అద్భుతమైనటువంటి అంటే మానవ సంబంధాల్లో ఉండే ఆ చిక్కదనం, ఆ గొప్పతనం, ఆ త్యాగం, ఆ ప్రేమ, ఇవే కదా ఈ అంశాలు మెయిన్ ఉన్నాయి ఇందులో. కొంచెం డీప్గా మనం ఆలోచించినట్లు నేను ఆలోచిస్తే ఏంటి ఎందుకు ప్రతి భాగం అంత హిట్ అయింది అంటే ఆ త్యాగము, ఆ ఎమోషను. ఎందుకంటే అసలే మనం ఇవాళ రేపు అంతా డబ్బుల ప్రపంచంలోనే జీవిస్తూ ఉన్నాం కదా. డబ్బు ఉంటేనే గొప్ప, డబ్బు లేకపోతే ఏమి లేదు. ఇట్లా మనం ఇడిపోయినాం మానసికంగా. ఒక మనిషిని ఆ ప్రతిభ ఉన్న ప్రేమ ఉంది, వాడి దగ్గర డబ్బు లేదు, వాడు మంచి గుణవంతుడు, ఎవరికి కావాలి గుణాలు, ఎవరికి కావాలి? ఆడు మనుషుల్ని ప్రేమించే తత్వం ఉన్నవాడే అబ్బే అవన్నీ చాతగానే వాళ్ళు చెప్పే ముచ్చట్లబ్బా. ఇట్లయింది ఇవాళ. అటువంటి సమాజంలో మనం మర్చిపోయిన వాటిని మనకి మన మానవ జీవితానికి ముఖ్యమైన ప్రేమ, కరుణ, దయ, త్యాగం, ప్రేమ, దయ, కరుణ, త్యాగం, స్పందన, ఈ 5 అంశాల కలయికే రంగు సీతమ్మ యొక్క గుండెకాయ అంటా నేను. యాజ్ అన్ అబ్జర్వర్ నేను అర్థం చేసుకున్నంత వరకు నాకు ఎందుకు అంత చిక్కగా అంత గుండెల్లోకి, మామూలు పాటలు వింటున్నప్పుడు చెవులుకుంటాయి, కానీ ఇది వింటూ చూస్తున్నప్పుడు గుండెల్లోకి వెళ్ళినట్టు అనిపించేది నాకు. మీకు కొంచెం ఈడెవడో ఓవర్ చెబుతుంటారా బాబు, ఈడెవడరా నాయన అని మీరు అనుకోవచ్చు, కానీ నాకేదైతే అనిపించిందో నేను అది ఫ్రాంక్గా చెప్పే రకం. ఏం చేస్తాం, ఇది ఒక జబ్బు అనుకోండి, మీరు అనుకోండి, తప్పులేదు. కానీ నాకు అంత బాగా నచ్చింది. చాలామంది ఫ్యాన్స్. ఉదాహరణ అబ్బా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, అట్లా పార్ట్ 1, 2, 3, 4 అట్లా అయిన తర్వాత 8 వరకు 9 వరకు అయ్యాక మొత్తం కలిపి ఒక వీడియో చేసి పెట్టిర్రు. ఏది రంగు సీతమ్మ మొత్తం. అది కూడా ఎంత వెళ్ళిందో తెలిసిన 9 మిలియన్స్ వెళ్ళింది. దట్ ఈజ్ రంగు సీతమ్మ అంటే. ఐ మీన్ ఆ ఎమోషన్కు ఉండేది. మిగిలిన భావోద్వేగాలు వేరు, సెంటిమెంట్ వేరు. అంటే సెంటిమెంట్ ఈ మానవ సంబంధాల్లో మనం వద్దనుకున్నా, మనం దూరం అయిపోయినా, మనం మెటీరియల్స్గా మనం రాళ్ళు లెక్క తయారవుతున్నా మన హృదయంలో ఎక్కడో ఉంటుంది అది. ఎందుకంటే మనం ప్రాణం ఉన్న జీవులం కాబట్టి అది ఉంటుంది కదా, యాడికి పోద్ది. కాబట్టి అది టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు స్పందిస్తాం, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అరే ఏదో మిస్ అవుతుంది. మనం జీవితంలో పాటించకపోయినా రియల్ లైఫ్లో అబ్బా చాలా బాగుంది. ఎందుకంటే ఆ స్పందన తగిలినప్పుడు ఎవరు ఆగుతారు? మనం మరీ రోబోలం కాదు కదా, మనుషులం కాదు కదా. మనకు హృదయం ఉంది, ప్రాణం ఉంది. మరి రోబోలో డైరెక్టర్ శంకర్ ప్రాణం లేని దానికే ప్రాణం పోసిండు, ఏది ఎమోషన్తో. ఇట్లా మొత్తం మీద అయితే పరశురాము అండ్ టీము మొత్తం మీద అద్భుతంగా ఈ ప్రయాణం మన తెలంగాణ ఫోక్ చరిత్రలో ఇది కమర్షియల్ కావచ్చు, అయినా కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అంటాను నేనైతే. రంగు సీతమ్మ అనేది ఒక గోల్డెన్ చాప్టర్. అది రచయితగా తను 10 కాలాల పాటు గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక జర్నీ అంటాను నేను ఇది.
అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయిన కళాకారులు అందరూ కూడా వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. ఈ రంగు సీతమ్మ మొదటి భాగం నుంచి 10వ భాగం, మరి తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని ఇంకో కోణంలో ఏమన్నా మళ్ళీ కంటిన్యూ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్ ట్రై చేస్తా మన పరశురామ్కి, మరి కలుస్తుందో లేదో. దొర కలిస్తే ఎక్కడ ఉంటుండో, ఏ టైంలో ఎప్పుడు ఉంటుందో తెలియదు, మాట్లాడరా కనుక్కుందాం. ఫోన్ ట్రై చేసి చూస్తా నాగం పరశురామ్కి. తర్వాత ఏంది కథా కమామీష్ ఏమన్నా ఉందా లేదా అనేది చూద్దాం. సో ఐఆమ్ వన్ ఆఫ్ ది డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రంగు సీతమ్మ. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇదనమాట ముచ్చట. చాలా మంది లాగే ఉంటారు, ఫ్యాన్స్ బాగుంటుంటారు, డైహార్డ్ ఫ్యాన్ అంటారు కదా. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్కి అంత పెద్దపీట వేయడం. ఐ లవ్ ఎమోషన్స్, నాకు ఆ సెంటిమెంట్లు అంటే ఇష్టం. అందుకే మానవ సంబంధాల గొప్పతనాన్ని గొప్పగా చూపించాడు. అందులో తండ్రి పాత్ర చూడండి ఎంత బాధ్యతాయుతంగా ఉంటుంది, బిడ్డల కోసం ఎంత తాపత్రయం పెడుతుంటుంది, అద్భుతంగా చేసిండు మన కార్తీక్ రెడ్డి. అలాగే జాన్లూరి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక బలం యాడ్ అయినట్టు అనిపించింది నాకు. అలాగే నీతు, అలాగే ఇంకా చాలామంది కళాకారులు యాక్ట్ చేసారు కదా. అందరూ కూడా వాళ్ళ ఇదిలో ఒక మంచి దాంట్లో బలం ఉన్న దాంట్లో కనుక ఇదైతే వాళ్ళ బలం కూడా దీనికి యాడ్ అవుతుంది. అదనమాట నటులు అంటే బాగా జనాలకు తెలిసిన నటులు ఉంటే ఏమవుతుందంటే కొంత ఆ పాటలో ట్యూన్లో బలం ఉండి సంగీతంలో బలం ఉంటే వాళ్ళకున్నటువంటి ఆడియన్స్లో ఉండే అభిమానం ప్రేమ గ్రాఫ్ ఉంటుంది కదా, అది కూడా తోడయి ఇంకాస్త ఎత్తుకుపోతుంది సక్సెస్. అది జరిగింది ఇక్కడ. అది ఇంకా ప్రవీణ్ కాయితాజ్ విషయంలో ఎంతైనా చెప్పొచ్చు. అబ్బా అద్భుతం, లవ్ యూ డార్లింగ్ ప్రవీణ్. మంచి మ్యూజిక్ ఇచ్చావు, మంచి ఇది చేసావు నువ్వు పరశురాము అండ్ ప్రొడ్యూసర్ గారి కాంబినేషన్లో. లడ్డు మ్యూజిక్ ప్రొడ్యూసర్ గారు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక మంచి ఇది వచ్చింది. అట్లాగే నాకు కూడా ఒకటి ఇవ్వయా పరశురామ్, మన ఫోక్ సాంగ్స్ అడ్డాకి చేద్దామన్నా అంటే రాయమని చెప్పిన నువ్వేమో ఇప్పుడు ఎక్కడ నువ్వు ఏంటో. మన పరశురామ్కి ఫోన్ చేస్తుర్రా చూడుర్రి ద్వారా. మరి రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయి పరశురామ్. చెయ్యడు, ఎక్కడో ఉంటాడు, ఏ షూటింగ్లో ఉన్నాడు. తర్వాత ఎప్పుడో కాల్ బాగా చేస్తాను మళ్ళీ. ఎందుకంటే నేనే ముందు చెప్పలా ఇట్లా వీడియో చేస్తాను నువ్వు మాట్లాడబ్బా. అది ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ రాదు, అవునా కదా. ముందే నేను చెప్పేసి ఉంటే ఎప్పుడో నేను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయబ్బా అంటే ప్రిపేర్ అయ్యి ఉంటాడు. అట్ట కాదు, అది నాకు నచ్చదు. స్పాట్గా చేస్తే మనం అడుగుతూ ఉంటే అప్పుడు వస్తుంది ఒరిజినల్గా, ఏదైతే వస్తుందో అది ఫైనల్. పరశురామ్ ఎక్కడున్నావబ్బా, లిఫ్ట్ చేయకపోతే. ఈ రంగు సీతమ్మ తర్వాత కథ ఏంటి ఉందా లేదా కనుక్కుందాం మన ప్రేక్షకులకు. జరా ఇట్లా ఈ వీడియో కెమెరా ముఖంగా లైవ్ ముఖంగా తెలియజేద్దాం అనుకుంటే లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఎప్పుడో చేస్తావు నైట్ అయిన తర్వాత అన్న ఏం చెప్పంటావు. అదే మొత్తం మీద అయితే మన తెలంగాణ ఫోక్ హిస్టరీలో నాగం పరశురాము తన కెరీర్లో రైటర్గా డైరెక్టర్గా అద్భుతమైనటువంటి జర్నీ ఇది అంటా నేను. అలాగే ఆర్టిస్టుల పరంగా కార్తీక్ రెడ్డి కెరీర్లో కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఆయన తన కెరీర్లో రేపొద్దున తాతగారు అయ్యాక తన మనమణుల గారే చూడండి రా నేను అప్పుడు ఉన్నప్పుడు ఒక గొప్ప ఇది చేశాను, అది వరుసగా మన ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి ఇది నచ్చింది. అది ఒకటి కాదు రెండు కాదురా, మనమరాలు రా 10 భాగాలు చేసిన చూడండి ఎంత గొప్పగా నేను యాక్ట్ చేసిన అని గర్వంగా చెప్పుకునేటటువంటిది. అంటే ఎంత చెట్టుగా అంత గాలి. సినిమాతో పోల్చకూడదు కదా ఇది ఫోక్ ఇండస్ట్రీ. ఒక పాటలోనే సినిమా చూపించడం ఉంటుంది ఇక్కడ మనం, అవునా కదా. అద్భుతంగా చేశారబ్బా. అటువంటిది మళ్ళీ ఇంకోటి ఏదైనా రావాలి. ఎందుకంటే ఇట్లా వచ్చినప్పుడే సక్సెస్లు వస్తుంటేనే దీని మీద ఆధారపడ్డ కళాకారులకి కొంత లైవ్లీహుడ్ ఉంటుంది, అవునా కదా. లైవ్లీహుడ్ అంటే ఉపాధి. ఇట్లా 10 భాగాలు వచ్చినాయి కాబట్టి ఆ కెమెరామెన్లు కంటిన్యూ అయ్యి ఉంటారు, సింగర్లు, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంటు, ఇట్లా 10 మంది అట్లా వస్తుంది కదా. యాక్టర్లు, యాక్ట్రెస్లు, ఒక మొబిలిటీ, ఒక చలనం అంటాం దాన్నే.
ఆ చలనం ఫిజిక్స్లో వస్తుంది కదా, చలనం అంటే ఆ మూవింగ్ ఉంటేనే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఒక ప్రోగ్రెస్ని ఒక ఇదిని కంటిన్యూ అయింది ఇది ఈ రంగు సీతమ్మ అనేది. ఇటువంటిది మరెన్నో రావాలి అంటే మనం ఇలాగే వస్తుందని అనుకుంటే అందరం అట్లే చేస్తాం. ప్రతి ఒక్కడు నష్టపోవాలని ఎందుకు కోరుకుంటారు? ప్రొడ్యూసర్లు ఎవరు అనుకోరు. కానీ అదృష్టం కొంత అదృష్టం ఉండాలి ఏదైనా కూడా. లక్కు అంటారు కదా, ఇది లడ్డు మ్యూజిక్ ఛానల్ ఆయనకు ఉంది ఆ లడ్డు. మరి డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటనేది మనకు తెలియదు. కొంత అవగాహన ఉన్నోళ్ళు ఏమైనా ఉజ్జాయింపుగా లెక్కలు వేసుకోవచ్చు. ఇక అది ప్రొడ్యూసర్గా తెలియాలి. ఏదేమైనా కూడా దేవుడు ఆయన దీవించండి అని అనుకుందాం. అటువంటి దీవెనలు మనకు కూడా రావాలని కోరుకుందాం. త్వరలో మన ఫోక్ సాంగ్స్ అడ్డాలో ఈ నడువా చేత కాదు బావా ఉంది కదా, అది మన ఛానల్లో అది నక్కా శ్రీకాంత్ను లావణ్య పాడిన దాంట్లో సూపర్ హిట్. అది స్టూడియో వెర్షనే బీభత్సంగా వెళ్ళింది. అది వీడియో సాంగ్స్ అంతా వెళ్ళలేదు, కానీ అయినా కూడా ఓకే, దాని ఖర్చులు దాని మందం దానికి వచ్చినాయి. కానీ ఈ పార్ట్ 2కి ప్లాన్ చేస్తున్నాం, త్వరలో వస్తుంది అది. అది రైటర్లో అంటే అది మన లక్ష్మణ్ శ్రీకాంత్ రాసినప్పుడు మళ్ళీ తర్వాత లక్ష్మణ్కి చెప్పిన రాయమని. ఫస్ట్ పల్లవిలోనే దాన్ని కొద్దిగా అంటే నడువా చేత కాదు అంటే నడువా చేతనవుతుంది అని రాసిండు. అక్కడ నాకు అడ్డం తగిలింది. నడువా చేతనవుతుంది అంటే ఇంకా అది ఆడియన్స్కి ఎట్టబోద్దబ్బా అనే డైలమాలో పడ్డా నేను. సరే, దాని మీద చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి, త్వరలో వస్తుంది. మొత్తం మీద ప్రొడ్యూసర్కి కళాకారులకి ఒక మంచిది హిట్ అయ్యి ఒక మంచి పాట హిట్ అయితే అది ఇట్లా సీక్వెల్స్గా వస్తే ఇండస్ట్రీకి, ఫోక్ ఇండస్ట్రీ అనేది, ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఫోక్ ఇండస్ట్రీ ఎంత చెట్టుకి అంత గాలి. మనం మొదట్లే మాట్లాడుకున్నాం. ఇవాళ రేపు ఏంటంటే చాయిస్ పెరిగింది, ఓటీటీలు పెరిగినాయి. ఈ మెయిన్లీ ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత మనకి పెద్ద ఇదైతా ఉంది. ఇది పరశురామ కాదుగా, ఇది పేరు పడతలేదు ఎవరబ్బా, ఒక్క సెకండ్ ఏమనుకోవద్దు. అలా పరశురామ నంబర్ కాకపోతే అది వేరే. కాదులే, అదేదో మార్కెట్ కాదు. ఇట్లా మొత్తం మీద ప్రస్తుతం ఒక ప్యాసివ్ పీరియడ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే మునుపటి మాదిరి ప్రొడ్యూసర్లు ముందుకు వస్తలే. ఎందుకంటే పాటలు తీస్తే ఏడొస్తున్నాయి, డబ్బులు ఏమి రావట్లా. డబ్బులు కాదు, పావు భాగం కూడా రావట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80 వేలు అయితే కదా, తక్కువలో తక్కువ జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసినా కూడా మంచి మ్యూజిక్తో వీడియో సాంగ్ ఎంత అవుతాయి? 70-80 వేలు అవుతాయి ఖర్చు. దాంట్లో పావు భాగం కూడా రావట్లేదు, అంటే 20 వేలు మందం కూడా రావట్లా. దాంతో చాలామంది అప్పుడు మాదిరి స్పీడ్గా ముందుకు వస్తలే, తగ్గిర్రు, బాగా వెనక్కి బీకిర్రు. ఏదో ఇప్పుడు ఓ పిల్లగా వెంకటి తర్వాత ఏది చెప్పుకోవడానికి మన అనిల్ జీలానా మనోడిది అది బాబాయ్ మ్యూజిక్ అని దాంట్లో ఏదో ఒక పాట చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మధ్య కొత్తగా మన మల్లిక్ తేజ అది ఒక డీజే సాంగ్ ఏదో చేశాడుగా జాన్లూరి ఛానల్కి కూడా ఏదో ప్రోమో వదిలింది. అంటే పెద్దగా వస్తలేదు. ఎందుకు అంటే సక్సెస్లు లేవు. సక్సెస్ ఎందుకు లేవంటే కొత్తదనం లేదు. ట్యూన్లు కొత్తగా అనిపిస్తే మాత్రం ప్రేక్షకులు తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుర్రు. అంటే ఐ మీన్ సక్సెస్ పరంగా. అవి రొటీన్ అనిపిస్తే మాత్రం తీసి అవతల పెడుతుర్రు. అంటే ఇది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లు ఆలోచించాలి, రైటర్లు మెయిన్. మీరే క్రియేట్ చేయుర్రి, కొత్త ట్యూన్లు క్రియేట్ చేయుర్రి. ఆ పాతాటిలో నుంచే గుంజి ఎగ్గొడ్డు దిగ్గొడ్డు కాదు, రావాలి ట్యూన్లు వస్తే. ఎందుకు ఇష్టపడరు? ఓ పిల్లగా వెంకటి మరి ఎందుకు ఇష్టపడ్డారు? ఆడియన్స్కు కొత్తగా అనిపించబడ్డే కదా అట్లా. కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్, ఇండస్ట్రీ రైజ్ అవ్వాలి, రివైవ్ అవ్వాలంటే రైటర్ల చేతిలోనే ఉంది. మొత్తం ప్యూర్లీ రైటర్లు డైరెక్టర్లు కలిసి మాట్లాడుకుని, మెయిన్లీ రైటర్ రాసేవాడికి రావాలి మంచి ట్యూను. ఆ మంచి ట్యూన్ ఒకటి వచ్చిందనుకో, అది ఇప్పుడు ఆ రంగు సీతమ్మలాగా అట్లా వెళ్ళిందనుకో, మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది అరే ఏదో మళ్ళీ నడుస్తున్నట్టుంది మార్కెట్ అని కొంతమంది వస్తారు ముందుకి. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టేవాడు రాకపోతే ఏది కదలదో. నేను ఆ విషయంలో నాకు కాంప్రమైజే లేదు. ప్రొడ్యూసర్ ఈజ్ ద ఫస్ట్ హీరో, ఐదర్ సినిమా ఆర్ షార్ట్ ఫిలిం ఆర్ బిగ్ మూవీ ఆర్ స్మాల్ మూవీ, ఎనీథింగ్. ఐ రిపీటెడ్లీ కెన్ సే దట్. నేను మళ్ళీ చెప్తా, నిర్మాత అనేవాడు పేదవాడు కావచ్చు, అక్కడక్కడ అప్పులు తెచ్చుకునే వాళ్ళు కావచ్చు, బాగా డబ్బులు ఎవరన్నా కానివ్వండి, ఆ ప్రొడ్యూసరు పలానా ఏదో ఒకటి చేద్దామని ఒక ఆశతో ఒక నమ్మకంతో అతను ముందుకు వచ్చి డబ్బులు పెట్టకపోతే
మిగిలిన రైటర్ చేసేది రైటర్ అయినా ఆడ కూర్చోవాలి వాడే. కాబట్టి ఈ మధ్య ఏదో ఒక పాపం ఒక ప్రొడ్యూసర్ ఏదో మోసపోయిందంట, తర్వాత చెప్తా మీకు. ఒక పాటకు 6 లక్షల మందం ఖర్చు పెట్టించి ఒక డైరెక్టర్ మోసం చేశాడని చెప్పి వాపోయింది. అది ఇంక ఇప్పుడు తర్వాత ముచ్చట చెప్తా మీకు. ఎనీవే, మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిందంటే తెలంగాణ ఫోక్ సాంగ్ హిస్టరీలో ఉద్యమ గీతాలు గద్దరన్న అదంతా వేరండి. అది ఎందుకంటే అది వీటికంటే గ్రేట్. అది ప్రజల పక్షాన ఉండేవి, ఉద్యమాలు నిర్మించి ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి ప్రజా కళాకారులు వాళ్ళు మహానుభావులు, అందులో డౌటే లేదు. వీళ్ళకి దీనికి పోలికగా నేను ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రంగు సీతమ్మ గురించి మాట్లాడినా. అది క్లియర్. గద్దరన్న నాకు దేవుడు అంటే పాటలు మనకు కాదు. ఎందుకంటే గద్దర్ అంటే ఒక సముద్రం, ఒక విప్లవం, ఒక ఇది ఏది అది అంటే ఒక పేదవాడి ఆత్మ. అది చెప్పలేము, అది మాటల్లో చెప్పలేము. ఆయన వేరే వాళ్ళతో పోల్చలేము. అది వేరే అంతే. పాటల జానపద పాటలు కాదు, ఉద్యమ ప్రజా పాటల దేవుడు ఆయన. అలాగే కవిరారాజు ఆయనకి ఎవరు సాటి లేరు, పోటీ లేరు. ఆయన అది కారణ జన్ముడు అంటారు కదా, గద్దరన్న కారణ జన్ముడు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా కారణ జన్ముడే. వీళ్ళందరూ దేవుళ్ళు. అది బాలసుబ్రహ్మణ్యం గారిది అది స్ట్రీమ్ లైన్ వేరు కావచ్చు, కానీ ఎన్ని పాటలు 50,000 పాటలు పాడగలుగుతా ఎవరన్నా ఉంటారా? అది వామ్మో దేవుడు. అన్ని చోట్ల ఆయన ఉండలేక ఈ కళాకారుల్ని, మ్యూజిక్ పాటలు పాడే వాళ్ళని, పిల్లల్ని, పువ్వుల్ని పంపుతున్నట. వీళ్ళు లేకపోతే ఏముందండి, ప్రకృతి ఏం లేదు. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రంగు సీతమ్మ. రాయుర్రి, మీరు మీ అభిప్రాయాలు రాయుర్రి. మరి మనసులో పెట్టుకోవద్దు. మంచిదైనప్పుడు వీ షుడ్ అప్రిషియేట్. మంచిని మనం అప్రిషియేట్ చెయ్యాలి. చెయ్యకపోతే ఎట్లా? మన వాళ్ళ గొప్పతనాన్ని, మన కళాకారుల గొప్పతనాన్ని, మన రచయితల గొప్పతనాన్ని, మన సింగర్ల గొప్పతనాన్ని, మన కెమెరామ్యాన్ల గొప్పతనాన్ని, మన హీరోయిన్ల గొప్పతనాన్ని, మన ఆర్టిస్టుల గొప్పతనాన్ని సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోకపోతే అది అన్యాయం అంటాను నేను. అది సరే. మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటా. మరి ఇట్లు మీ వెంకట్.